కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బత్తినపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసి ఎంతో మంది ఆకలి తీర్చారని కొనియాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూములు కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాదిలోనే బత్తినపాడు రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పనులకు శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈరోజు నందిగాం నియోజకవర్గాల్లో కంచిక్చల మండలం బత్తినపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి. మరి గత ప్రభుత్వం చూస్తే మరి కక్షపూరిత వాతావరణం ఏ విధంగా రాష్ట్రంలో తీసుకొచ్చింది, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని క్యాడర్ని ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించింది, అదేవిధంగా అడ్డగోలు దోపిడీ ఇసుక కానీ మద్యం కానీ ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేసి కోట్లు గడించింది. మరి అప్పులు తీసుకొచ్చి అదే అభివృద్ధిగా చెప్పుకుంటూ రాష్ట్రాన్ని అది పంచుతూ అప్పులు పంచుతూ రాష్ట్రాన్ని ఏ విధంగా లక్షల కోట్ల ఊబిలో తీసుకెళ్ళిన మనం చూసాం. మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం గాడిలోకి వస్తుందని చెప్పి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చారో అవన్నీ కూడా 100 రోజుల్లోనే టాప్ ప్రయారిటీ మరి వాగ్దానాలకి ఇచ్చి ముఖ్యంగా అన్నా క్యాంటీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కానీ పెన్షన్ని పెంపొందించడం కానీ 4